9 ఎన్నికల షెడ్యూల్ ఈ ఆదివారం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. నిజానికి ప్రస్తుత ఎన్నికల ఘట్టాన్ని మహాభారత యుద్ధంతో పోల్చడం కన్నా ఒక మహానాటకంగా మనం భావించవచ్చు. ఈ ఆధునిక నాటకంలో అత్యున్నత పురస్కారం ఆస్కార్ లాంటిది ఏమైనా ప్రకటిస్తే అది దక్కించుకోగల ఏకైక ప్రతిభా సంపన్నుడైన మహానటుడు నరేంద్ర మోదీ అని మనమందరం అంగీకరించాలి. ఆయన అత్యంత శక్తివంతమైన డైలాగుల్ని వల్లిస్తున్నారు. ఇవాళ దేశంలో ఆయనతో ఢీకొనగల వక్తృత్వ ప్రతిభ గల నాయకుడు మరొకడు లేడన్న విషయం కూడా మనం ఒప్పుకోక తప్పదు. ఆయన మాటల్ని కోటలు దాటించి యుద్ధాలు చేశామని జనాన్ని నమ్మించగల శక్తిమంతుడు. వినేవాళ్లు నోళ్లు వెళ్ళబెట్టుకుని విని భక్తి పారవశ్యానికి గురయ్యేంత ప్రతిభావంతంగా చెప్పగల కళ మోదీకి ఉన్నది. ఈ కళ సంపాదించినందుకు మనం మోదీని అభినందిద్దాం. కానీ నిజానికి నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ముందే ఈ కళను అద్భుతంగా ప్రయోగించారు. అన్ని అక్రమాలకు పాల్పడింది కాంగ్రెస్, ఇతర పార్టీలేనని సమర్థవంతంగా నిరూపించారు. గతంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి యూపీఏ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, యువతలో ఉన్న అసంతృప్తి, వివిధ కుంభకోణాలపై ప్రజల ఆందోళన కూడా కారణమయ్యాయి. దానివల్ల మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే బీజేపీ ఓటు బ్యాంకు 12% పైగా పెరిగింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 9.3% పడిపోయింది. ముఖ్యంగా ఉత్తర పశ్చిమ భారతదేశంలోని కేవలం 10 రాష్ట్రాల్లోనే నరేంద్ర మోడీ మొత్తం 303 సీట్లలో 243 సీట్లు అంటే 80% సీట్లు సంపాదించుకోగలిగారు. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఆనాటి నైతిక బలంతో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇతర పార్టీలపై బీజేపీ చేయి సాధించగలదా అన్న విషయం మాత్రం చర్చనీయాంశం. 2014లో జరిగింది ఖచ్చితంగా జాతీయ పోరు అని మనమందరం ఒప్పుకోవాలి. అప్పుడు యూపీఏకు మోదీ సారథ్యంలోని బీజేపీకి మధ్య జాతీయ స్థాయిలో పోరాటం జరిగింది. రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలన్నీ అప్పుడు గాల్లో కొట్టుకుపోయాయి. నరేంద్ర మోడీ విపక్షాలపై చేసిన ఆరోపణలు ఆనాడు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడు ఆయన ఆరోపణలను తిరిగి లేవనెత్తి విజయం సాధిస్తారా అన్నది మాత్రం నాకు అనుమానమే. ఎందుకంటే ఆయన ఆరోపణలను తాను నిరూపించి ప్రతిపక్షాలను నిర్బంధంలో పెట్టగల శక్తి ఆయనకి గత 5 ఏళ్లలో ఉన్నది. ఎందుకంటే ఈ 5 ఏళ్లు ఆయన చాలా అధికారంలో ఉండి చాలా విపరీతమైన అధికారాలను సంపాదించారు. సిబిఐ లాంటి సంస్థలు గతంలో కంటే ఎక్కువగా అధికార పక్షానికి దాసోహమయ్యాయన్న విషయం మనకు తెలిసిందే. కనుక ఆయన తలుచుకుంటే ఈ సంస్థలను ప్రతిపక్షాలపై ప్రయోగించి వారిని మరింత నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. నిజానికి ఆ ప్రయత్నం ఆయన కొంతమేరకు చేశారు కూడా. చాలామంది ప్రతిపక్ష నేతలను, వారి అస్మదీయులను వేటాడారు కూడా. నిజానికి బోఫోర్స్ను కూడా ఆయన సమాధి నుంచి తవ్వి తీసే ప్రయత్నం చేశారు. 2015లోనే బోఫోర్స్పై ఢిల్లీ హైకోర్టు కేసును కొట్టివేసిన విషయం మనకు తెలిసిందే. కానీ 13 సంవత్సరాల తర్వాత ఆయన బోఫోర్స్ కేసును తవ్వి తీసి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళితే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు బుట్ట దాఖలు చేసింది. 2G కేసు విషయంలో కూడా కోర్టు అందరి నిందితులను విముక్తులు చేసింది. మరి ఏ ఆధారాలతో నరేంద్ర మోడీ 2014లో చేసిన ఆరోపణలను మళ్ళీ ఇప్పుడు పునరావృతం చేయగలుగుతారు? నిజానికి ఆనాడు లోక్పాల్కు వ్యతిరేకంగా లోక్పాల్ కావాలని కూడా అన్నా హజారే లాంటి వాళ్ళు నిరాహార జరపడంతో మోదీ అనుకూల వాతావరణం ఏర్పడింది. అట్లాంటి లోక్పాల్ను కూడా మోదీ ఏర్పరచలేదు. పైగా ఉన్న వ్యవస్థలు నిర్వీర్యమయ్యాలనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. రాఫెల్పై కాంగ్రెస్ ఆరోపణల గురించి మనం తర్వాత చర్చిద్దాం. కానీ మోదీ హయాంలో కూడా బ్యాంకింగ్ కుంభకోణాలు, పెద్ద నోట్ల రద్దు వంటి పలు నిర్ణయాలు జరిగాయి. అవి విఫలమయ్యాయన్న విషయం కూడా మనకు తెలుసు. ఈ రీత్యా 2014లో జరిగినట్టు ఇప్పుడు జాతీయ స్థాయిలో పోరాటం మాత్రం జరగడం లేదు. ఇది ఒక ప్రాంతీయ స్థాయిలో జరుగుతున్న పోరాటం మాత్రమేనని నేను అనుకుంటున్నాను. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఇప్పుడు పోటీ తీవ్రతమైంది. ఒక్కొక్క రాష్ట్రంలో పరిస్థితి వేరువేరుగా ఉంది. రాష్ట్రాలు ప్రాంతీయుల వారిగా చూస్తే బీజేపీ గత ఎన్నికల్లో 73 సీట్లు గెలిచిన ఉత్తరప్రదేశ్లో ఈసారి అన్ని సీట్లు గెలవడం కష్టం. అక్కడ అది ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమిని కాంగ్రెస్ను ఎదుర్కోవాల్సి ఉంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పట్ల అక్కడ వ్యతిరేకత కూడా ఉంది. చాలా మంది సిట్టింగ్ బీజేపీ ఎంపీలు తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు లేవనేది నా అభిప్రాయం. ముజఫర్ నగర్ అల్లర్ల పుణ్యమా అని అక్కడ పశ్చిమ యూపీలో గతంలో వీచిన బీజేపీ ప్రపంచం
ఈసారి పునరావృతం కావడం కష్టమని నేను అనుకుంటున్నాను. బీహార్లో కూడా నితీష్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. అక్కడ ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏర్పరిచిన కూటమిని ఎదుర్కొని గతంలో సాధించిన 21 సీట్లు ఈసారి బీజేపీ మళ్లీ సాధించడం అనేది అంత సులభం కాదు. మహారాష్ట్రలో కూడా ఈసారి కాంగ్రెస్ ఎన్సీపీ కూటమిని బీజేపీ ఎదుర్కోవాలి. అక్కడ గతంలో బీజేపీకి 23 సీట్లు వచ్చాయి. ఈసారి అన్ని సీట్లు వచ్చే అవకాశాలు లేవు. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి మూలంగా బీజేపీ సంఖ్యాబలం గతంలో గెలిచిన 17 సీట్ల కంటే 8 సీట్లకు పడిపోతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో, ఒడిశాలో కొంత ఊపు వస్తుందని అంటున్నారు. ఎంత ఊపు వచ్చినా, అది 100% ఊపు వచ్చినా బీజేపీ గతంలో గెలిచిన స్థానాల కంటే రెట్టింపు స్థానాలు సంపాదిస్తుంది. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో గతంలో 1 సీటు సంపాదిస్తే ఈసారి మహా అయితే 2 సీట్లు సంపాదించవచ్చు. ఒడిశాలో మహా అయితే 3 నుంచి 5 సీట్లు సంపాదించవచ్చు. ఇక తమిళనాడులో అన్నా డిఎంకే విషయంలో బీజేపీ అనేక రకమైన పొరపాట్లు చేసింది. ఆ పార్టీని రెండుగా చీల్చి మళ్లీ కలిపింది. అక్కడ జయలలిత మరణానంతరం శశికళ జైలు పాలైంది. ఈ పరిణామాలన్నింటినీ మోడీ రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తున్నారనే ప్రచారం ఢిల్లీలో ఉంది. వీటన్నిటి రీత్యా ఈసారి అక్కడ మోదీకి పెద్ద రాజకీయ ప్రయోజనాలు ఏమీ లభించే అవకాశాలు కనబడట్లేదు. అక్కడ డిఎంకే కాంగ్రెస్ కూటమి ప్రభంజనం వీస్తుందని ఎవరిని అడిగినా చెప్తారు. ఇక బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో గతంలో కంటే ఎక్కువ సీట్లు ఈసారి గెలుచుకునే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ చాలా అత్యధిక సీట్లు గతంలోనే గెలుచుకుంది. గుజరాత్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హిమాచల్, గోవా, జమ్మూ కాశ్మీర్లో కూడా గతంలోనే బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. ఇప్పుడు ఆ సీట్లు తగ్గిపోతాయి తప్పుతాయి, పెరిగే అవకాశాలు లేవు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిస్థితి మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీ మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి అక్కడ బీజేపీకి రాజకీయంగా ప్రాబల్యం ఏమీ లేదు కనుక బీజేపీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో 1 సీటు కూడా సంపాదించుకునే పరిస్థితి లేదు. గతంలో వచ్చిన సీట్లు మాత్రం ఏమాత్రం బీజేపీకి రావు. ఇక తెలంగాణలో దత్తాత్రేయ సీటును కూడా బీజేపీ నిలబెట్టుకోవడం కష్టమని నేను అనుకుంటున్నాను. వీటన్నిటి రీత్యా ఈ స్థానిక పరిస్థితులను మోదీ ఎలా అధిగమిస్తారు? అలా అధిగమించాలంటే ఆయన ఏం చేయాలి? జాతీయ స్థాయిలో ఒక ప్రభంజనం ఆయనకు అనుకూలంగా వీస్తుందా? వీయాలంటే గతంలో మాదిరి ఆయన ప్రతిపక్షాలపై ఆరోపణలు చేసి నెగ్గుకు రాగలిగిన అవకాశాలు లేవు. పుల్వామా, బాలాకోట్ ఘటనల తర్వాత ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగి వారు జాతీయవాదం ప్రభావంలో పడి మోదీకి అనుకూలంగా ఓటు వేస్తారని చాలా మంది బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు. అది నిజంగా జరుగుతుందా అన్న విషయం మనం తర్వాత చర్చిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.